మనలో ప్రతి ఒక్కరూ జీవితంలో ఎప్పుడో ఒకసారి మనల్ని అభిమానించే జీవిత భాగస్వామినో, స్నేహితులనో నొప్పించే వాదనలు చేసి ఉంటాం. ఆ వాదన తర్వాత మనసు నిశ్శబ్దంగా ఉన్నా, లోపల మాత్రం ఆ వాదనల తాలూకా ఆలోచనలు మన మనసు లోలోపల తిరుగుతూనే ఉంటాయి. ఎంత పనిలో నిమగ్నమవుదామని ప్రయత్నం చేసినా, మన మైండ్ మాత్రం జరిగిన వాద ప్రతివాదాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అసలు వాదనలు ప్రేమను, సంబంధ బాంధవ్యాలను ఎటువైపు తీసుకువెళతాయి? తీవ్రమైన వాదనల తరువాత కూడా బంధం చెడిపోకుండా ఉండటానికి పరిష్కార మార్గాలు ఏమిటి? వాదన జరిగినప్పుడు గెలుపు, ఓటమి కంటే బంధం చాలా ముఖ్యమనే విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. వాదన జరిగినప్పుడు ఒకరికి వెంటనే మాట్లాడాలని ఉంటుంది. మరొకరికి కొంత స్పేస్ కావాలి అనిపిస్తుంది. రెండూ సరైనవే. మనం చాలాసార్లు సారీ ఇఫ్ యూ ఫీల్ దట్ వే అంటూ సారీ చెబుతాం. కానీ అది సారీ చెప్పినట్లు ఉండదు. తప్పు అవతలి వారిదే అయినా మనమే ఏదో సర్దుకుపోతున్న ఫీలింగ్ చూపించినట్లు ఉంటుంది. నిజమైన సారీ అంటే నిన్ను బాధపెట్టినందుకు చింతిస్తున్నాను అని తెలిపే విధంగా ఉండాలి. దానిలో గెలుపు లేదు, కానీ సంబంధం నిలబడే మంత్రం ఉంటుంది. బంధం నిలబెట్టే మరొక సీక్రెట్ ఏంటంటే, యు అనే పదం కంటే ఐ అనే పదం బంధం నిలబెట్టడంలో అద్భుతాలు సృష్టిస్తుంది. యు నెవర్ లిసన్, యు ఆల్వేస్ ఆర్గ్యూ అంటే అవతలి వారి మనసు బాధతో కృంగిపోతుంది. ఐ ఫెల్ట్ హర్ట్ వెన్ ఐ వాజంట్ హర్డ్ అంటే అవతలి వ్యక్తికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో తెలుస్తుంది. హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ తరువాత మళ్లీ కలవడానికి కొన్ని చిట్కాలు ఉంటాయి. ఒక స్మైల్, ఒక హగ్, లేదా ఒక లెట్స్ స్టార్ట్ అగైన్ అన్న మాట. కానీ అందరికీ హగ్ ఇష్టం ఉండకపోవచ్చు. కొందరికి డిస్కషన్స్ నుండి బయటపడటానికి కొంత సమయం అవసరమవచ్చు. అది మనం గమనించాలి. బంధానికి వాదనలు ముగింపు కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వచ్చిన అవకాశంగా భావించాలి. హీటెడ్ డిస్కషన్స్ లో ఉన్నప్పుడు ఒక దీర్ఘ శ్వాస, ఒక చిన్న నడక బాగా ఉపయోగపడతాయి. ఎప్పటికీ గుర్తుంచుకోండి, వాదనలో గెలవడం కన్నా మనస్సులను గెలవడం మరియు బంధం నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రేమ అనేది ఫైట్ గెలవడంతో కాదు, ఒకరినొకరు తిరిగి గెలుచుకోవడంతో ఎక్కువ కాలం నిలబడుతుంది.